ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు ఎస్సీ ఎస్టీ ఓబీసీల పైన భాజపా సర్జికల్ స్ట్రైక్స్ 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు కుట్ర ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు మోదీ అమిత్ షా యత్నాలు రిజర్వేషన్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వైఖరేంటో వెల్లడించాలి పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లను తొలగించడంతో పాటు దేశాన్ని రాజ్యాంగ రహితం చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే రిజర్వేషన్లు ఎత్తేస్తారు, దాంతోపాటు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటికల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు మోదీ అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వైఖరేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటే కాంగ్రెస్ను గెలిపించాలి, రద్దు కావాలనుకుంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు సూచించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆ విషయంలో తమ లెక్కలు తమకున్నాయన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఈ రిజర్వేషన్ల అంశం ఇవాళ దుమారం రేపుతా ఉన్నది. ఒకవైపున బీజేపీ, నరేంద్ర మోదీ, అమిత్ షా చాలా సభల్లో ఇక్కడున్న రాష్ట్ర స్థాయి నాయకులు కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడితో సహా మేము ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పంచుతామని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమంటున్నారు, మేము కులగణన చేయబోతున్నాం, జనాభా దామాషా పద్ధతిలో ఎవరి వాటా ఎంతో వాళ్ళది తేలాలి, మీరేదో ఆ 4-5% రిజర్వేషన్లు ఎత్తేసి ఇవ్వడం కాదు, మేమే 50% పైగా ఉన్న బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకి మేము ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, అందరి లెక్కలు లీడ్స్ టు ఎలక్షనే. రిజర్వేషన్లు రద్దు అన్నది అంత ఈజీ కాదు. మస్తుగా చెప్తారు, కర్ణాటకలో కూడా ఇదే ముచ్చట చెప్పిండ్రు. రిజర్వేషన్లు రద్దు అన్నది అంత ఈజీ కాదు, వీళ్ళు మేమేదో వస్తే ఏదో చేస్తామన్నది కూడా అంత ఈజీ కాదు. అందరి ఆలోచన, అందరి వ్యవహారాలన్నీ, మాట్లాడుతున్న మాటలన్నీ కూడా లీడ్స్ టు ఎంపీ ఎలక్షన్స్. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఒక్కరు మాట్లాడరు, మాట్లాడరు. మీరు చూడండి, ప్రతిదీ కూడా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి మీడియా ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి మిగతా వాళ్ళకి మేము ఇస్తామని ఆ ఓట్లని వీళ్ళు ఏదైతే గ్రాప్ చేయాలని చూస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇది డిస్కషన్కి దారి తీసింది. సో కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన కూడా తన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఈ రిజర్వేషన్ల అంశం మీద మాట్లాడిండు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే అసలు రిజర్వేషన్లే ఉండవు, మొత్తానికి రద్దు చేస్తారు, భారత రాజ్యాంగాన్ని వాళ్ళు తీసేసి వాళ్ళు అనుకున్న రాజ్యాంగాన్ని అమలు చేస్తారని ఆయన మీడియాతో చెప్పడం జరిగింది. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు, 2 చోట్ల 2వ స్థానం, మిగిలిన వాటిల్లో 3వ స్థానం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి అట. సో బీఆర్ఎస్కి మొత్తం 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు, కానీ ఒక 2 చోట్ల మాత్రం సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఆల్ 15 స్థానాల్లో 3వ ప్లేస్లో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారట. అంటే ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. గ్రౌండ్లో కూడా అదే విషయం ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేదని పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాజా సర్వేల్లో మెదక్లో కూడా 3వ స్థానంలో ఉన్నది. సో యాక్చువల్గా కేసీఆర్కున్న ఏకైక హోప్ ఎక్కడున్నదంటే ఒకటి మెదక్. అక్కడ మొత్తం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్తో జనం నోట్లో మట్టి కొట్టి 100 కోట్ల రూపాయలతో ఒక రాక్షసుడులాగా వెంకటరామిరెడ్డి అనేటోడు అక్కడ నిలబడి ఉన్నాడు, నాకు ఓటు వేయండి అని. సో అక్కడ వాళ్ళకి కొంత కనబడుతున్నది, ఏమైనా ప్రజలు అటు ఇటు అయిపోతే అక్కడ ఏమైనా గెలవడానికి అవకాశం. దట్టు వాళ్ళకి ఏంటంటే సిద్దిపేట అండ్ గజ్వేల్లో కొంత ఎడ్జ్ ఉన్నది కదా, సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నాడు, ఈడ కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అట్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ రేవంత్ ఏమంటున్నాడు, అసలు ఆడ వచ్చేదే 3వ ప్లేస్ అని అంటున్నాడు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరు? దానం నాగేంద్రట. 2004 ఫలితాలే పునరావృతమవుతాయి. ఖమ్మం, నల్గొండలో మాత్రమే బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్నది. ఖమ్మంలో, నల్గొండలో బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉందట. మిగిలిన అన్ని చోట్ల 3వ స్థానానికే పరిమితమవుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పదే చెప్పారు. ఫలితం ఏమైందో చూశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ అలాగే చెప్పుకుంటున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు. అమేధి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారు. ప్రియాంక పోటీపై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే నెల మొదటి వారంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అని అధిష్టానం నిర్ణయిస్తే వెళ్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో శనివారం మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అంటే చిట్ చాట్. మతాన్ని నమ్ముకొని బీజేపీ రాజకీయం చేస్తుంది. బీజేపీ ముందు నుంచి మతాన్ని నమ్ముకొని రాజకీయం చేస్తోంది. ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నది. మూలాలపైనే దాడి చేస్తోంది. హైదరాబాద్ టికెట్ను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఇచ్చాం.
బీజేపీకి ఎంఐఎంతో అవగాహన లేకపోతే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందూ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టింది? ఎలా నిలబెట్టింది? ఒక్క ముస్లిం కూడా మాకు ఓటేయొద్దు, మొత్తం ముస్లిం ఓట్లన్నీ అసదుద్దీన్ ఓవైసీకే వెయ్యాలి అన్న ఉద్దేశంతోనే హిందూ అభ్యర్థిని పెట్టారు. నిజంగానే ఎంఐఎంను ఓడించాలనుకుంటే అక్కడ ముస్లిం అభ్యర్థిని భాజపా నిలబెట్టాలి. హిందూ ఓట్లన్నీ ఒకవేళ బీజేపీకే పడతాయని అనుకున్నా ముస్లిం ఓట్లలో విభజన జరిగి ఆ ఓట్లు ఈ ఓట్లు తోడైతే అసదుద్దీన్ ఓడిపోవడానికి అవకాశాలు ఉండేవి. ఎంఐఎం అభ్యర్థిని ఓడించాలన్న వ్యూహమే అసలు బీజేపీకి లేదు. అసభ్య భాషకు ఆద్యుడు కేసీఆర్. భారత్ సమాఖ్య దేశం, ముఖ్యమంత్రులందరికీ ప్రధాని పెద్దన్న లాంటి వారి. నేను మోదీని బడేభాయ్ అన్నది కాంగ్రెస్ పార్టీ వేదికపై నుంచి కాదు, ప్రభుత్వ కార్యక్రమంలో అన్నాను. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉన్న సంబంధం నేపథ్యంలో అన్నాను. అసభ్య భాషకు ఆద్యుడే కేసీఆర్. నల్గొండ సిరిసిల్ల సమావేశాల్లో ఆయన ఇలాంటి భాష మాట్లాడారో ప్రజలు వినలేదా? ఒకసారి ఆయన భాషను ఆయనకే వినిపించాలి. రైతు ఆత్మహత్యలపైన బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సుపరిపాలన అందించాం, ఇచ్చిన హామీలు అమలు చేశాం, 4 నెలల్లో 27,000 కోట్ల అప్పులకు వడ్డీ కింద కట్టాం. ధనిక రాష్ట్రం అంటూ అందరినీ కేసీఆర్ మభ్యపెట్టారు. అందుకే మేము రాగానే విద్యుత్, నీరు, ఆర్థికంపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. అసెంబ్లీలో చర్చించడానికి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చాం. చెప్పడానికి ఏమీ లేక కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నారు. 2021లోనే కాళేశ్వరంలో లోపాలు గుర్తించారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధ్యయనం చేస్తోంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం. స్ట్రక్చరల్ ఇంజనీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్ చేస్తే కాళేశ్వరం నడుము విరిగింది. ఆయన చేసింది కాకుండా మమ్మల్ని కూడా అలాగే చేయమంటున్నాడు. 2021లోనే కాళేశ్వరంలో లోపాలు గుర్తించినట్లు అధికారికంగా సంబంధిత నిర్మాణ సంస్థకు అధికారులు లేఖ రాశారు. దాన్ని కేసీఆర్ బయటకు రానియకుండా తొక్కిపెట్టిండు. ఆ తర్వాత 2.5 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో మరమ్మతులు చేసి ఉండొచ్చు కదా. అక్టోబర్ 2023వ తేదీన లోపాలు బయటపడ్డప్పుడు డిసెంబర్ 3వ తేదీ వరకు ఆయనే సీఎంగా ఉన్నారు కదా. అప్పుడెందుకు ఆ పనులు చేయలేదు? నీళ్లు మొత్తం ఎందుకు వదిలేశారు? ఏ మరమ్మతులు చేయాలనేది ఎన్డీఎస్ఏ చెప్పాలి. తుమ్మిడిహెట్టి నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి. భూసేకరణ తర్వాత ప్రారంభిస్తాం. గత ఏడాది ఇవే తేదీల్లో విద్యుత్, నీటి సరఫరా వివరాలు తీసుకోండి, ఇప్పటి వివరాలు తీసుకోండి. గత సంవత్సరం కంటే 50% అదనంగా విద్యుత్, నీటి సరఫరా అందిస్తున్నాం, అయినా సరిపోవట్లేదు. కారణం రిజర్వాయర్స్లో నీళ్లు ఇంకిపోయినాయి, భూగర్భ జలాలు అడుగంటినాయి, వందల సంఖ్యలో బోర్లు ఎండిపోయినాయి. నల్లా నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న ప్రతి చుక్కను ఒడిసిబట్టి జాగ్రత్తగా వినియోగించుకుంటున్నాం. ఇది కేసీఆర్ తెచ్చిన కరువు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సో ఇట్లా నిన్న ఆయన చిట్చాట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కాళేశ్వరం మీద వీళ్ళు చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావాలన్న ఆలోచన చాలా మంచి నిర్ణయం. సో అది త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మేడిగడ్డ, ఈ బరాజులను ఎట్లా వాడుకోవాలి అన్నది ఒక నిపుణుల ఎక్స్పర్ట్ కమిటీతో మాత్రమే అది తేల్చాలి. వాడడానికి అవకాశం ఉందా లేదా ఏంటి అన్నది. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి చిట్ చాట్తో పాటు ఆయన ప్రెస్ మీట్లో కూడా పలు అంశాల మీద మాట్లాడారు. నెక్స్ట్